ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి సమయం ముగిసింది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు ముందున్నటువంటి ఓటర్లను మాత్రమే లోపలన్నటువంటి వాళ్ళనే ఓట్లు వేయడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండల కేంద్రంలో ఆ ఓటింగ్ సమయం ముగియడంతో ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను లోపలికి ఎవరిని వెళ్ళనీయకుండా కూడా లాక్ వేస్తున్నటువంటి దృశ్యాలు మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే 555 ప్రాంతాల్లో మొదటి విడతలో ఎన్నికలు జరుగుతుండగా ప్రస్తుతానికైతే 502 గ్రామ పంచాయతీలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి 52 ఈ పంచాయతీలకు ఏకగ్రీవం అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి లోపల ఉన్నటువంటి వాళ్ళనే అనుమతిస్తున్నారు. బయటికి మాత్రం ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. ప్రస్తుతానికి మరికొంతమంది ఓటర్లు కూడా అక్కడ ఓట్లు వేయడానికి సమయం లోపల వచ్చినటువంటి వాళ్ళని మాత్రం ఓటింగ్కు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎక్కడ చూసినా కానీ ప్రశాంత వాతావరణం అయితే కొంత ఉంది. చిన్న చిన్న సంఘటనలు మినహా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు మాత్రం మేజర్గా జరగలేదు. ఇక్కడ ఏటూరు నాగారం, మంగపేట, ఏటూరు నాగారం ప్రాంతాల్లో కొంత బీఆర్ఎస్ పార్టీ కొంత అంటే కొన్ని ఓట్లు కన్ఫ్యూజన్ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపించినాయని కొంత ఆందోళన జరిగింది. అలాగే జనగామ జిల్లాకు సంబంధించి నిడిగొండ గ్రామ పంచాయతీ పరిధిలో కూడా ఓట్లు జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ముందు ఇచ్చినటువంటి ఓటర్ లిస్టు అలాగే తర్వాత మాకు లోపలికి వెళ్తున్నప్పుడు ఇచ్చినటువంటి ఓటర్ లిస్టుకు కొంత కన్ఫ్యూజన్ ఉందని చెప్పి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కానీ అది అధికారులు సర్ది చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ప్రస్తుతానికి జనగామ జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లు ఎవరు లోపలికైతే రానియకుండా ఉన్నారు. ప్రస్తుతానికైతే సమయం ముగిసిన తర్వాత అక్కడ పైన ఉన్నటువంటి గేట్లను మోయడంతో పాటు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరిని కూడా ముందే అనౌన్స్ చేశారు. ఇక్కడ సమయం 15 నిమిషాల ముందు నుండే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి అంటున్నారు. ఇప్పటికీ కొందరు అభ్యర్థులు మాత్రం వస్తున్నారు. లేటుగా వచ్చేది 1 నిమిషం ఆలస్యమైనటువంటి నేపథ్యంలో వాళ్ళని సిబ్బంది తిరిగి తిప్పి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎవరు వచ్చినా కానీ వాళ్ళని పంపించేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మనం ఒకసారి చూద్దాం ప్రస్తుతానికైతే ఏం జరుగుతుందనేది. కొంతమంది అభ్యర్థులు అలాగే ఉన్నటువంటి వాళ్లకు ఆర్ఓ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఉన్నటువంటి అభ్యర్థులు అలాగే కొంతమంది స్థానిక నాయకులు వచ్చి వారితో మాట్లాడుతున్న సమయంలో వారికి ఏం జరుగుతుందన్నటువంటి కూడా పూర్తిగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ఈ లోపలికి 1 దాటిన తర్వాత ఎవరిని అనుమతించేటువంటి ప్రసక్తి లేదు కాబట్టి వచ్చినటువంటి అభ్యర్థులు కొంతమంది ఓటర్లు కూడా అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓట్లు వేసినటువంటి వాళ్ళు మాత్రం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పకడ్బందీ ప్రణాళికతో సిబ్బంది కూడా ఇక్కడ ఉంటున్నటువంటి నేపథ్యంలో కూడా మధ్యాహ్నం అంటే 1 గంట నుండి 2 గంటల వరకు లంచ్ టైం ఉంటుంది. ఆ 2 గంటల నుండి 5 గంటల వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే కొంతమంది మహిళలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. మహిళలు కూడా ఇప్పటి వరకు ఎందుకంటే ఉదయం నుండి ఇంత అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో మనం ఇక్కడ ఏం జరుగుతుందనేది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి కొంతమంది లేట్గా అభ్యర్థులు వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎందుకు లేట్గా వచ్చారో అనేది కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. దూర ప్రాంతాలు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఓకే, మరి పొద్దున 7 గంటల నుంచి 1 గంట వరకు అని చెప్పారు కదా? చెప్పిండ్రు కానీ ఇక టైం దొరుకుతాయా టైంకు. ఓకే ఓకే, అట్లా లేట్ అయింది. మరి ముందే వచ్చి ఉండొచ్చు కదా ఇంత ఇంటెన్షన్గా లాస్ట్ వరకు వచ్చేసరికి? ఏం చేస్తాం సార్, ఇక ఏదో మర్చిపోయినాం. టైం చెప్పాం కదా, కరెక్ట్ టైంకి అందాం కదా. మరొకరు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళు కూడా ఏందమ్మా టైం పెంచాలి కదా. మరి మిగతా ఓట్ల ఉన్నారు, మరి ఎట్లుంటే ప్రాబ్లం కదా, పెంచాలి టైము. పెంచాలంటే గ్రామ పంచాయతీ అమ్మా, దూర ప్రాంతం అంటే వేరే అనుకోవచ్చు కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలే కదా. అక్కడిక్కడ ఉంటారు పనుల కంటే ఎప్పుడుగా పని చేసుకుంటారు కదా, ముందే ఓట్లు ఉన్నాయని మనకు ముందే తెలుస్తాయి కదా. కానీ బస్సులు అటు ఇటు లేట్ అవుతాయి కదా, ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెంచితే ఉన్న వాళ్ళు ఓట్లు వేస్తారు అట్లా. మీరు కూడా ఇక్కడికి వచ్చారా? సరైన చిట్టులు చక్కగా ఇవ్వక ఇవి ఇచ్చేటోళ్ళు చక్కగా దిక్కులేరు. వీటికి పోయి అక్కడ ఇక్కడ ఈడ ఆడ అంటే లెంకలాడ అంటే ఎక్కడ లెంకలాడ. ఎంతసేపు వెయిట్ చేసిన అటు తిరిగింది? ఎంతసేపు అయింది? చాలాసేపు. అంటే నాది ఇక్కడ కాదు, ఈమె కోసం కిలో షాపుర్లో అయితే అతి ఘోరం. మొత్తం లోపలికి పోతేనేమో మీరు అక్కడ ఉంటుంది, పోయి అక్కడ లెంకలాడుకోపో అంటారు. అక్కడ ఎవరు ఉండరు, ఒక్క మనిషి ఉండరు. ఎస్ఐ దగ్గరికి ఎస్ఐ ఇట్లా అందరు వచ్చేసారు. సార్ ఇట్లా సంగతి మరి ఇగో ఆధార్ కార్డు ఓటర్ ఐడి అంటే వాళ్ళు ఏమంటారంటే లేదు 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 బయట పోయి లింకులు అంటే బయట ఎక్కలేదు సార్, అంతటా లింకులైనా ఎవరు ఇస్తలేరు. అంగన్వాడీ వాళ్ళు లేదంటే ఎక్కడ చిట్టి లేదు. లాస్ట్కి వచ్చే వరకు మళ్ళీ బయటకు వచ్చి 4 మాటలు లింకులు మళ్ళీ పోయినాం. 5-6 సార్లు తిరిగి ఎస్ఐ వచ్చి గల్లబట్టి బయటకు నెట్టేస్తుండు. బయటకు నెట్టేసారు. నేను చెప్పిన ఆల్రౌండ్ మాకు సార్ ఓటున్నది సార్, ఇవి కావాలంటే ఆధార్ కార్డు, కాకపోతే అందులో చెక్ చేయండి సార్. ఒక 2-3 బయట పెడితే 2-3 బయట పెడితే వాళ్ళు మనకు లిస్ట్ చూసి ఒక నంబర్ అని ఇస్తారు కదా. ఒక్క మనిషిని పెట్టలే కిలో షాపులో అయితే అతి ఘోరం. సార్లు ఏమో ఎలా కొట్టుడు పోయి చెక్ చేసుడు. మా ఓటర్ కోసం కనీసం ఒక 2-3 గంటలు వెయిట్ చేసినాం. మీకు ఎక్కడ ఓటు ఎక్కడ ఉందని మీకు క్లారిటీ లేమా? ఫస్ట్
ఇక్కడ ఉంది ఓటు ఇక్కడనే, ఇక్కడే కానీ షాపురానికి పెట్టుకున్నా కానీ ఓటు ఇక్కడనే ఉంది, షాపురం రాలే చూస్తే, అందుకే ఇప్పుడు లేట్ అయింది అటు ఇటు ఎంకలాడేసరికి. షాపురంలో ఓటు ఐడి వచ్చింది, ఇక్కడనేమో ఓటు వచ్చింది, ఓటు ఇక్కడ వచ్చింది, అందుకోసం మేము వెళ్తున్నాం సార్ వెళ్తున్నాం. సరే, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఓటర్లకు సంబంధించి కూడా పొద్దున్న నుంచి కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే వాతావరణం కనిపించింది. ఇప్పుడు నిడిగొండ గ్రామ పంచాయతీలో కొంతమంది అభ్యర్థులు కూడా ఆ ఓటు చేస్తున్నటువంటి అభ్యర్థులు కూడా చెప్పారు, ముందు ఇచ్చినటువంటి ఓటర్ లిస్టుకి అలాగే లోపలికి చూసేటువంటి ఓటర్ లిస్టుకు కొంత తేడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వచ్చినటువంటి వాళ్ళను కూడా పోలీసులు కూడా కొంత సమయం ఇన్ టైంలో వచ్చినటువంటి వాళ్ళని మాత్రం లోపలికి పంపించారు, కానీ వీళ్ళని మాత్రం పంపించకపోతే, ఎందుకంటే సమయానికి మించి లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ అధికారులు వారి డ్యూటీ వారు చేస్తున్నారు. కానీ ఓటర్ల లేటుగా వచ్చినటువంటి వాళ్ళు మాత్రం కొంత ఆందోళన చెందుతున్నారు. మాకు సమయానికి కూడా కొంత ఈ లిస్టులో తమ పేర్లు లేకపోవడాన్ని కూడా మేము గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇన్ టైంలో వచ్చినటువంటి వాళ్ళకు కూడా మాకు ముందు నుండి కనుక కొంత సిబ్బంది కొంత సహకరించే నుండి మేము ఓటు వేసేటువంటి వాళ్ళం, హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నారు. మీరు వేసారమ్మా ఓటరు? ఇద్దరు. ఓకే. మొత్తానికైతే ఇక ఓటింగ్ సమయం ముగిసినటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి కొంతమంది అభ్యర్థులు అంటే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇట్లనే ఉంటుంది, కానీ సమయానికి రాకపోవడము వల్ల ఓటు వినియోగించుకోలేకపోయారు. హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత తమ ఓటు వినియోగించుకోలేకపోయేందుకు బాధపడమే కాకుండా ఆ సిబ్బంది కొంత ఆ ఓటర్ పోలింగ్ చీటీలు కూడా తమకు అందుబాటులో ఎవరిస్తారో తెలియదు. దూర ప్రాంతాలు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా కమ్యూనికేట్ చేయాలి, ఎవరు కమ్యూనికేట్ చేయకపోవడంతో ఊరు మీద ఉన్నటువంటి అభిమానంతో తమ వాళ్ళను గెలిపించుకోవాలన్నటువంటి ఒక కుతూహలంతో వచ్చినటువంటి వాళ్ళకు మాత్రం ప్రస్తుతానికైతే నిరాశ అయ్యి ఓటు సమయం దాటిపోవడం వల్ల లేటుగా రావడం వల్ల అధికారులు ఆ గేట్ క్లోజ్ చేయడంతో మళ్ళీ వెనుదిరిగిపోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. జనగామ జిల్లా రఘునాథ్పల్లి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.